నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. బేసిక్గా అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని ఆహ్వానిస్తుంటారు, ప్రసంగాలు చేస్తుంటారు, ఇట్లాంటివన్నీ అయితే ఉంటాయి. అధికారంలో లేనప్పుడు కూడా మా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకుంది, అభివృద్ధిలో ముందంజలో ఉన్నది, మీరు మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి రీసెంట్గా లండన్ పర్యటన సందర్భంగా కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు కూడా నోట్లో వెలక్కాయ బడట అయింది, గొంతులో వెలక్కాయ బడటగా అట్లయిందనమాట. అంటే ప్రతిపక్ష నాయకుడు కొంత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఇరుకునబెట్టేటువంటి విధంగా మాట్లాడాలి. కానీ ఆయన అక్కడికి వెళ్ళి కూడా మా రాష్ట్రము అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నది, మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అన్నటువంటి స్టేట్మెంటు ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ నాయకులని ఇటు బీజేపీ నాయకులని ఆలోచింపజేసింది. అంటే రాష్ట్రం పట్ల బేసిక్గా మిగతా పార్టీలేమో వాళ్ళ పార్టీ లైన్కు తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. ఆయన ముఖ్యమంత్రిగా ఉండే మాకు రూపాయి అప్పు పుడతలేదు, మమ్మల్ని శప్ర దొంగలు చూసినట్టు చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, ఆర్థికంగా ఆగమైపోయింది, ఇట్లాంటివన్నీ మాట్లాడండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర నాయకుడిగా ఉండి, అదే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉండి దేశం వేరే దేశానికి వెళ్ళి ఖండాంతరాలు దాటి అక్కడికి వెళ్ళి మా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నది, మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి మాట్లాడడము ఒక రెండిట్లని మనం టాలీ చేసుకోవాలి. ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఇప్పుడు ఫారెన్ టూర్లో ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి ఏ రకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారో అది మీకు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మొన్న మే 30 నాడు లండన్లో జరిగినటువంటి బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 అనేటువంటి సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగించే సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిండ్రు ఆయన. ఇగో, మా తెలంగాణ అద్భుతంగా ఉన్నది, తెలంగాణ దేశంలో అద్భుతంగా అభివృద్ధిలో పురోగతిలో ఉన్నది, మీరు రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఆయన ఆ సదస్సులో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇంకేమన్నారు, అభివృద్ధికి రోల్ మోడల్ మా రాష్ట్రం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధికి రోల్ మోడల్. ఒక రాష్ట్రము ఎన్నో కోటి ఆశలతో ఏర్పడేటువంటి రాష్ట్రము ఏ విధంగా అభివృద్ధి కావాలనో, అభివృద్ధి చెందితే ఏ రకంగా ఉంటుందో 2014 నాటికి ఈనాటికి వీటిని బేరుజు వేస్తూ మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ మా రాష్ట్రము. పరిశ్రమలకు దన్నుగా టీఎస్ ఐపాస్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది మా దగ్గర, ఒక పాలసీ ఉన్నది. ఆ పాలసీ ప్రకారం మేము పరిశ్రమలకు అండగా నిలుస్తూ ఉన్నాము. దాంతోపాటు సంపద సృష్టించడంతో పాటు సమాన పంపిణీలో కూడా తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. సంపద సృష్టిలో, ఉద్యోగ కల్పనలో దీంట్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. మీరు ఒక్కసారి మా రాష్ట్రానికి వచ్చి చూసి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. దాంతోపాటు తలసరి ఆదాయం దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ఇంకా కాళేశ్వరం సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ఎర్నలిస్టులు పైసలకు ఆశల పడి, పార్టీల పదవులకు ఆశపడి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ దేశ విదేశాల్లో కానీ ఆ నీళ్లకు ప్రాముఖ్యత తెలిసినటువంటి వాళ్ళు కానీ, ఆ ఇంజనీరింగ్ విధానంలో తెలిసినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా కాళేశ్వరాన్ని వ్యతిరేకించరు. ఈ భూ నైసర్గిక రూపం అర్థమైనటువంటి వాళ్ళు, అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. సో 100% తెలంగాణకి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అవసరం. అది ఒక బహుళ సార్థక ప్రాజెక్టు. సో కాబట్టి ఆ ప్రాజెక్టు గురించి ప్రపంచం అంతా తెలుసుకుంది. నేషనల్ ఛానళ్ళు కూడా దాని మీద రకరకాల కథనాలు రాసినాయి. సో కాబట్టి చైనాలో 3 గోద్రేజ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది, దాంతో సమానంగా మా కాళేశ్వరం ఉంది అని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక మిషన్ భగీరథ అనేటువంటి ఒక స్కీమ్ గురించి కూడా ప్రపంచ వేదిక మీద లండన్ వేదికగా కేటీఆర్ గారు మాట్లాడారు. మేము మిషన్ భగీరథ ఒక స్కీమ్ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మేము సాగునీరుని, స్వచ్ఛమైనటువంటి నీరుని అందిస్తూ ఉన్నాము, అందుకే మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళకు, ఆ ఇన్వెస్టర్లకు ఒక నమ్మకం కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక గ్లోబల్ టెక్ హబ్గా హైదరాబాద్ మారుతూ ఉన్నది. ఇక టెక్ అంటే ఇంతకుముందుకు బెంగళూరు గుర్తుకొచ్చేది, ఇప్పుడు హైదరాబాద్ గుర్తుకొస్తూ ఉంది. బెంగళూరు ఇంకా తలదన్నకపోయినా ఆ స్థాయిలో మనం ముందుకు పోతూ ఉన్నాం. కానీ ఇప్పుడు కొంత చతికిల పడింది అటు ఇటు. ఎందుకంటే వీళ్ళ పాలసీ సరిగ్గా లేక, వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి దీనివల్ల కొంత చతికిల పడ్డది. కానీ ఇది ఇన్వెస్టర్లు ఎవరైనా కానీ
ఇన్వెస్టర్లు కానీ లేకపోతే ఈ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా ఈ తాత్కాలిక విరామం లెక్క ఫీల్ అవుతూ ఉన్నారు. ఏది హైదరాబాదు విషయంలో కానీ రియల్ ఎస్టేట్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులే ఈ డౌన్స్ ఉంటాయి, తర్వాత ఈ పార్టీ దిగిపోయినాక మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్నటువంటి ఫీల్లో ఆశలు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే ఈ పార్టీ ఇంకా కొనసాగుతుందని, ఇంకొకసారి మళ్ళీ దీనికి అధికారం వస్తున్నటువంటి దాంట్లో ఏ వ్యాపారవేత్త కానీ ఏ ఒక్క సాధారణ పౌరుడు కానీ లేడు. అలాగనే రియల్ రంగం కానీ వ్యాపార బిజినెస్ రంగం కానీ వీళ్ళందరూ కూడా ఇదొక చిన్న ఈ 5 సంవత్సరాలు ఒక తాత్కాలిక విరామం లెక్క, ఒక బ్యాడ్ టైం లెక్క ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు. అందుకనే వారు అక్కడ అన్నారు, గ్లోబల్ టెక్ హైదరాబాదు అభివృద్ధి చెందుతూ ఉన్నది, మీరు దయచేసి అక్కడికి రండి, మీరు డెవలప్మెంట్ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయండి, మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మేము 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము ఈ ఘనత సాధించినాము. ఇంకొక 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అధికారంలోకి, మీరు వచ్చి మళ్ళీ పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఆ ఇన్వెస్టర్లు ఎవరుతున్నారో వాళ్లకు ఒక భరోసా కల్పించిండు కేటీఆర్ గారు. ఇది మే 30 తారీఖు నాడు జరిగినటువంటి వ్యవహారం ఇది. దాని తర్వాత లండన్లో అయిపోయిన తర్వాత అమెరికాలోని డల్లాస్కి వచ్చారు. డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లని ఘనంగా చేసిరు. అక్కడ ఆ పార్టీ ఎన్ఆర్ఐలు అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్లస్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం ఈ 2 కార్యక్రమాలు జరిగినాయి అక్కడ. మీరు ఒకసారి అక్కడ జరిగినటువంటి ఫోటోలు చూపిస్తాం మిత్రులారా, నిజంగా కళ్ళు చెదురుతాయి. చూడండి, ఈ స్టేడియం మొత్తం నిండిపోయింది, మొత్తము గులాబీమయం అయిపోయింది. ఇక్కడ కూడా మీరు కనపడవచ్చు, చూడొచ్చు, ఎంత కూడా నిండిపోయింది. ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, నిండిపోయింది. చూడండి ఫొటోస్. సో ఇట్లా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరికీ పార్టీ ప్రస్థానము 25 సంవత్సరాల ప్రస్థానం చెప్పడము, కేసీఆర్ గారి పోరాట పటిమ చెప్పడము, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఏ రకంగా రాష్ట్రం ముందుకు పోయిందో చెప్పడము, ఇవన్నీ చెప్తూ అక్కడ కూడా డల్లాస్లో కూడా పార్టీ రజతోత్సవం ప్లస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించేటువంటి విధంగా ఆయన ప్రసంగం ఉన్నది. అంటే అక్కడ లండన్లో, ఇక్కడ అమెరికాలో ఇలా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా తెలంగాణ ఖ్యాతి విషయంలో మాత్రం వీళ్ళు వెనక్కి పోవడం లేదు. ఇది మాత్రం క్లారిటీగా అర్థమవుతున్నది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచం ఖండాంతరాలు దాటించేటువంటి వ్యవహారంలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కేసీఆర్ గారు కానీ వెనక్కి పోయినట్టు కనపడతలేదు. సో అక్కడ కూడా ఆ వేదిక మీద కూడా తెలంగాణ డెవలప్ అవుతుంది, మళ్ళీ వచ్చేది 3.5 ఏళ్ళల్లో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము, తిరిగి కేసీఆర్ గారిని సీఎం చేసుకుంటాము, దాంతోపాటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, పెట్టుబడులకు మాతృభూమి తెలంగాణ, మీరు ఇక్కడ వచ్చి చాలా వెల్ సెటిల్ అయ్యారు, చాలామంది ఐటీ కంపెనీలు కానీ రకరకాల రంగాల్లో మీరు పాతుకుపోయి ఉన్నారు, మాతృభూమికి రుణం తీర్చుకోండి, తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి అని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది ఇన్వెస్టర్లకు అందరికి కూడా ఆయన అక్కడి నుంచి సందేశం ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మనము ఏ అవకాశం వచ్చినా, ఏ వేదిక మీద ఏ అవకాశం వచ్చినా కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం వీళ్ళు కొంత వెనకడుగేయకుండా నడిచింది. అక్కడ నిజంగా కూడా కేటీఆర్ గారి ప్రసంగం ఇవన్నీ కూడా కొంత ఒక చారిత్రాత్మక ప్రసంగం లెక్క కనపడింది, అర్థమైంది కూడా చూస్తుంటే. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అటు లండన్ పోయినా, ఇటు అమెరికా వచ్చినా, ఎటైనా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్రానికి మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు పోతూ ఉన్నది, ఈ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించడం అనేది కొంత ఒక నాయకుడికి ఉండేటువంటి లక్షణం. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా పెట్టుబడులను ఆకర్షిస్తేందుకు పోతాడు అప్పుడు దావోస్ లాంటి ప్రాంతాలకి పోయి, అక్కడికి పోయి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు. రియల్ ఎస్టేట్ రంగము, ఇంకోటి ఫార్మా రంగం, ఇవన్నీ కూడా న్యూక్లియర్ చైన్ సిస్టమ్ అని చెప్పేసి ఏదో కొత్త థియరీ చెప్తా ఉంటాడు. ఇవన్నీ కూడా దేనికోసం, ఇవి జస్ట్ ఇది ఇక చెప్తున్నాం కదా, డూప్లికేట్కి డిఫరెన్స్ కనపడతా ఉన్నది, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది. సో కాబట్టి ఇక్కడ ఈ వ్యవహారంలో మొత్తంలో మనం చెప్పొచ్చేది ఒకటే, సో రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు నాయకులు అయితే ఎక్కడికి పోయినా కానీ ఆ రాష్ట్రం వాయిస్ని వినిపిస్తారు, ఆ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. ఏదో అడిదారుల గుడి దెబ్బలా లేకపోతే అడ్డిమారు గుడి దెబ్బలా ఏదో అధికారంలోకి వచ్చిన వాళ్ళకు ఏం మాట్లాడాలనో ఎట్లా మాట్లాడాలనో అర్థం కాక రాష్ట్రం పరువును తీస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఉండి ఇక్కడ రాష్ట్రంలో అదే పని చేశారు ఆయన. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మళ్ళీ అంటూనే ఉంటాడు, ఇంకా రాష్ట్రం గొప్పతనం చెప్పనీక పోతుంటాడు, కానీ ఆయన చేసినటువంటి డ్యామేజ్ మాత్రం అక్కడ క్లియర్గా కళ్ళ మొగలు కనపడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.